Number 2, the Telangana Agricultural Land Conversion for Non-Agricultural Purposes Amendment Bill 2020, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2020, and the Code of Criminal Procedure Telangana Amendment Bill 2020. Listed in the agenda for today, the 13th October 2020, for its consideration and passing. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, I it. The motion is carried and rules 97, 98 and provisional to 99 are suspended for the time being in its application for the aforesaid bills. Now, the consideration, discussion and passing of all the 4 bills. Now, request the Minister of Municipal Administration and Urban Development to move the motion for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2020. Speaker, sir, I beg to move for taking into consideration the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2020. Motion moved. I request the Minister to explain the aims and objects and salient features of the bill. Speaker, sir, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక గొప్ప నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక విశ్వ నగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉన్న నగరంగా ముందుకు దూసుకొని పోతున్న విషయం గౌరవ సభ్యులందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. అధ్యక్ష, ఈ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. 429 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఒక నగరం ఒక మామూలు పట్టణంగా మొదలైన ప్రస్థానం ఈరోజు ఒక మహానగరంగా భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగడానికి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 429 సంవత్సరాల కిందట బీజం పడ్డప్పటికీ ఆనాడు 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది అధ్యక్ష. 1869లో మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత 1933లో చాదర్ఘాట్ అనే ఇంకో మున్సిపాలిటీ ఏర్పడింది. 37లో జూబ్లీ హిల్స్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. తర్వాత 1945లో సికింద్రాబాద్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా స్వాతంత్ర్యం రాకపూర్వమే హైదరాబాద్ స్టేట్లోనే ఈ 4 పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా ఆనాడు హైదరాబాద్ మున్సిపాలిటీ, చాదర్ఘాట్ మున్సిపాలిటీ, జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ, సికింద్రాబాద్ మున్సిపాలిటీ పేరు మీద 1945 నాటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పూర్వమే 4 మున్సిపాలిటీగా ఉండేది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా 1948 నుంచి 56 వరకు 8 ఏళ్ల పాటు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆనాడే హైదరాబాద్ సెపరేట్ స్టేట్గా ఉన్నప్పుడే ఇంకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడక ముందే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది అధ్యక్ష. హైదరాబాద్ సంస్థానంలోనే హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలోనే ఆనాడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1955లో ఏర్పడింది. ఏర్పడమే ఒక యాక్ట్ కింద, హెచ్ఎంసీ అనే యాక్ట్ కింద, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే యాక్ట్ కింద ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏదైతే యాక్ట్ మనం తెచ్చుకున్నాం అధ్యక్ష, అప్పటి నుండి ఇప్పటి వరకు మరి చాలా ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, రాష్ట్రంలో ఎంతో మంది ప్రముఖులు పరిపాలన చేసినారు. కానీ హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ఒక సమున్నతమైన స్థాయిలో ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలపాలనే ఆలోచన కానీ, దానికి తగ్గ విధంగా మరి ఒక కొత్త చట్టం తీసుకురావాలన్న ఆలోచన కానీ ఏనాడు చేయలేదు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పటికే కొంత ప్రక్రియ కూడా చేసినాం అధ్యక్ష. కానీ ఈ రోజు చేస్తున్న ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో మరి ఒక ముఖ్యమైన 5 సవరణలు ఈరోజు మనం జిహెచ్ఎంసీ యాక్ట్ కు తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో ప్రధానమైనది మొట్టమొదటి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2015వ సంవత్సరంలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఒక జీవో ద్వారా ఆనాడు హైదరాబాద్ మహానగరంలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు అంటే 150 స్థానాలు ఉంటే అందులో 50% స్థానాలను మహిళలకే
గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆమోదించుకున్నాం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కాదు, చట్టం ద్వారానే సవరణ చేసి చట్టంలోనే పొందుపరిచి భవిష్యత్తులో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఒక ముఖ్యమైన సవరణను కూడా తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి కూడా మేము చెప్పాలి అధ్యక్ష. 50% మహిళా రిజర్వేషన్ ఆనాడు చేసినప్పటికీ 75 సీట్లకే అవకాశం ఉన్నప్పటికీ ఇంకొక 4 సీట్లు ఎక్కువగా ఇచ్చి 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు ఇది ఒక అతి ముఖ్యమైన సవరణ. ఎందుకంటే నిన్నగాక మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా మన అభిప్రాయం అడిగింది అధ్యక్ష. అన్ని చట్టసభల్లో కూడా, అన్ని స్థానిక ప్రభుత్వాల్లో, స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు చేసినట్టయితే బాగుంటుందా? ఎందుకంటే ఆర్టికల్ 243 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం అట్లీస్ట్ 1/3 ఉండాలని పేర్కొన్నారు అధ్యక్ష. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 3వ వంతు అట్లీస్ట్ ఉండాలని అడిగినారు. కానీ 50% మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్ను ఇటు పంచాయతీరాజ్ చట్టంలో, అటు మున్సిపల్ చట్టంలో, ఈ రోజు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జీహెచ్ఎంసీ చట్టంలో కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం భారతదేశంలోనే ఈ విషయంలో మహిళా సాధికారత విషయంలో ముందు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మొదటి సవరణ. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక విడుదల చేసింది అధ్యక్ష. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక రిపోర్ట్ విడుదల చేస్తూ తెలంగాణలో 5 నుంచి 6% గ్రీన్ కవర్ పెరిగింది హరితహారం కార్యక్రమం ద్వారా అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన నివేదిక కూడా వారు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పల్లె ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో బ్రహ్మాండంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త పురపాలక చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినారో అందులో పెట్టిన ఒక నిబంధన వల్ల 10% బడ్జెట్ను ఖచ్చితంగా గ్రీన్ కవర్ కి పెట్టాలి, హరిత ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి, హరిత వనాలను పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పురపాలక చట్టంలో, అదే రకంగా పంచాయతీరాజ్ చట్టంలో కూడా మనం ఇప్పటికే మార్పు తెచ్చుకున్నాం అధ్యక్ష. దీనిలో గొప్పతనం ఏంటంటే 10% బడ్జెట్ నర్సరీలు పెంచేదానికి కానీ, మొక్కలు పెంచేదానికి కానీ, అదే రకంగా అక్కడ వాటికి నీళ్లు పోసేదానికి కానీ, వీటికి చేసుకోవడంతో పాటుగా జవాబుదారీతనం కూడా మన గెలిచిన గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారికి జవాబుదారీతనాన్ని తీసుకొని రావడం, అదే రకంగా అఫీషియల్స్, అధికారులు కూడా ఎవరైతే ఉంటారో వారిలో కూడా జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి 10% గ్రీన్ బడ్జెట్ మాత్రమే కాకుండా 85% మనం పెట్టిన మొక్కలు 85% ఖచ్చితంగా బతకాలి, సర్వైవ్ కావాలి, వాటి బాధ్యత, వాటి పరిరక్షణ కూడా ఆ అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధి గారే తీసుకోవాలి, జవాబుదారీతనంతో వ్యవహారం చేయాలనే ఒక నిబంధన పెట్టడం వల్ల ఈరోజు కాంక్రీట్ జంగల్గా మారిపోతుంటే దేశం మొత్తంలో పట్టణాలు, తెలంగాణలోని పట్టణాలు మాత్రం ఈరోజు హరిత పట్టణాలుగా మారే ఒక అద్భుతమైన ప్రణాళిక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దానిని ఈ జీహెచ్ఎంసీ యాక్ట్ లో కూడా సవరణ ద్వారా, చట్ట సవరణ ద్వారా తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల చాలా కార్యక్రమాలు, గతంలో మీరు చూసినట్టయితే జీహెచ్ఎంసీలో యావరేజ్ గా 2.5% బడ్జెట్ మాత్రమే గ్రీన్ బడ్జెట్ కి పెట్టేది అధ్యక్ష. ఈ రోజు ఈ 2.5% నుంచి ఈ చట్ట సవరణ వల్ల కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్న హైదరాబాద్ ను ఒక బ్రహ్మాండంగా హరిత వనంగా, హరిత పట్టణంగా మార్చేదానికి ఒక అవకాశం వస్తుంది. 2.5% నుండి 10% మేరకు చట్టం ద్వారా మరి ఒక మ్యాండేట్ చేయడం ద్వారా బాగా హరిత వనాలను పెంచొచ్చు, హరితాన్ని పెంచొచ్చు అన్న ఉద్దేశంతో ఈ సవరణ కూడా తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యంతో, పురపాలన అన్న పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థం స్ఫురిస్తుంది అధ్యక్ష. దానికి అర్థవంతమైన లాజికల్ పద్ధతిలో ముందుకు పోవాలంటే చట్టంలో కూడా దానికి వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో డీసెంట్రలైజ్ చేస్తూ, డెమోక్రటైజ్ చేస్తూ, బ్రహ్మాండంగా ప్రజల్ని భాగస్వాములను చేస్తూ వార్డు కమిటీలు కూడా మరి ఏదైతే మున్సిపల్ చట్టంలో తీసుకొచ్చామో అధ్యక్ష, జీహెచ్ఎంసీ చట్టంలో కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. 4 రకాల వార్డు కమిటీస్ నియమించబోతా ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్క డివిజన్, హైదరాబాద్ లో డివిజన్ అంటారు అధ్యక్ష, ఒక్కొక్క డివిజన్ లో 4 కమిటీల చొప్పున, ఒక్కొక్క కమిటీలో 25 మంది చొప్పున, ఆ కమిటీలో కూడా ఖచ్చితంగా 50% మహిళలు ఉండే విధంగా ప్రతి కమిటీలో 4 కమిటీలు తీసుకొని రాబోతా ఉన్నాం అధ్యక్ష. యూత్ కమిటీ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, వాటితో పాటు ఎమినెంట్ సిటిజన్ కమిటీ కూడా ఉంటుంది అధ్యక్ష. ఈ ప్రతి కమిటీలో 25 మంది ఉంటారు. మొత్తంగా చూస్తే డివిజన్ కి 100 మంది, ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 150 డివిజన్లకు గాను ఒక 15,000 మంది సైన్యం, ఒక ప్రజా సైన్యాన్ని తయారు చేసి వారిని శక్తివంతమైన అస్త్రంగా రేపు గ్రీన్ కవర్ పెంచేదానికి కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించి, లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ సంబంధించి వాటిని నిరోధించే విషయంలో కానీ, ఈ ప్లాస్టిక్ ని డిస్కరేజ్ చేసే విషయంలో కానీ, అదే మాదిరిగా క్రీడలను ప్రమోట్ చేసే విషయం కానీ,
పార్కులను ప్రమోట్ చేసే విషయాన్ని కానీ ఇవన్నింటికి సంబంధించి ఒక సైన్యాన్ని జిహెచ్ఎంసీకి ప్రజల రూపంలో ప్రజా సైన్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ వార్డు కమిటీలను కూడా ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పార్టిసిపేషన్, ప్రజల పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం పెంచేదానికి దోహదపడుతుందని చెప్పి ప్రభుత్వం విశ్వసిస్తుంది అధ్యక్ష. అందుకే ఈ సవరణ కూడా తీసుకొని వస్తా ఉన్నాం. వీటితో పాటు అధ్యక్ష 4వది, మరి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఇప్పుడు సెన్సస్ అనేది, జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అధ్యక్ష. కానీ మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల, మాటిమాటికి వార్డు రిజర్వేషన్లు మార్చడం వల్ల ఆ ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఒక జవాబుదారితనం ఉండడం లేదు, కంటిన్యూటీ ఉండడం లేదు, ఫోకస్ కూడా ఉండేదానికి ఆస్కారం లేదు. అందుకే తెలంగాణ పురపాలక చట్టంలో కానీ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కానీ మనం 2 టర్మ్లు రిజర్వేషన్ ఫిక్స్ చేస్తూ ఒక నిబంధన తీసుకుని వచ్చినాం అధ్యక్ష. అకౌంటబిలిటీ పెంచేదానికి, అదే రకంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవన్నింటికి సంబంధించి కంటిన్యూటీ ఉండాలి, ఫోకస్ ఉండాలి, పని జరగాలి అనే ఉద్దేశంతో 2 టర్మ్లకు రిజర్వేషన్ ఫిక్స్ చేస్తూ ఒక చట్ట సవరణ తీసుకొచ్చాం. దాన్ని ఈరోజు జిహెచ్ఎంసీ యాక్ట్ లో కూడా పొందుపరుస్తూ మరి ఈ సవరణను కూడా సభ ముందుకు తీసుకొని వచ్చినాం అధ్యక్ష. ఇక్కడ మిత్రులందరినీ నేను గమనించమని కోరేది, కేంద్ర ప్రభుత్వం చేసే జనగణన కూడా 10 ఏళ్లకోసారి జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చే జనగణన 2020లో జరిగి మనకు ఫలితాలు వచ్చి 2023 నాటికి వచ్చేసరికి అప్పటి నుండి కొత్త సిస్టమ్ మళ్ళీ మనం 2 టర్మ్లకు ఫిక్స్ చేసుకొని 24లో జరిగే, 25లో జరిగే, ఆనాడు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మనం 2 టర్మ్ల పాటు ఫిక్స్ చేసుకుంటాం. గతంలో 2015లో జరిగిన ఎన్నిక మొదటి టర్మ్గా పరిగణిస్తూ, ఇప్పుడు జరిగే ఎన్నికను 2వ టర్మ్గా పరిగణిస్తూ ఈ 2 టర్మ్లకు కూడా రిజర్వేషన్ ప్రభుత్వం ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సవరణ కూడా తెచ్చింది అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష 5వ సవరణ, మరి ఈరోజు ఒకవైపు కోవిడ్ లాంటి సంక్షోభం, అదే రకంగా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల మరి సమస్యల నుంచి కూడా మరి ఎప్పటికప్పుడు పరిష్కారాలు వెతుకుతూ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటాయి అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ఒకవైపు ఈ కోవిడ్ సంక్షోభము, అదే రకంగా సర్వసాధారణంగా అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాలు కూడా కుంభవృష్టిగా పడతా ఉన్నాయి అధ్యక్ష. అక్కడ వాయుగుండం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఎన్నెన్నో పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వం కంకరెన్స్ తీసుకొని మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలనే ఒక సవరణ కూడా తీసుకొని వచ్చాము అధ్యక్ష. ఎందుకంటే ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్ కానీ, అదే రకంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇవన్నింటినీ అధిగమించి బెటర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోవాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ కన్కరెన్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఏ రకంగానైతే మున్సిపల్ చట్టంలో, ఏ రకంగానైతే పంచాయతీరాజ్ చట్టంలో మరి చేయాలని చెప్పామో ఎన్నికల నిర్వహణ అనేది, అదే రకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కూడా ప్రభుత్వంతో కంకరెంట్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సవరణ పెట్టాము అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా సులువైన, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సవరణలు అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యుల్ని ఈ విషయంలో చర్చించి వీటిని ఆమోదించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. Now the discussion on the bill. Ahmad bin Abdullah Balala. स्पीकर साहब, मैं मेरी पार्टी की जानिब से जो म्यूनिसिपल अमेंडमेंट के अंदर 4 अमेंडमेंट्स जो अमेंडमेंट्स लेकर आए हैं, उस अमेंडमेंट्स का खैर मकदम करता हूं। हमारी पार्टी इस अमेंडमेंट्स को सपोर्ट करती है और साथ ही साथ जो खास तौर के ऊपर मैं आपके जरिए मिनिस्टर साहब को ये कहना चाहूंगा कि जो आप एक कारपोरेटर डिवीजन के अंदर 4 हिस्सों में उसको तकसीम कर 4 वार्ड मेंबर्स, वार्ड कमेटीज उसको बना रहे हैं, उसके अंदर उनके ऊपर अकाउंटेबिलिटी भी आप दिए हैं, उनको रेस्पॉन्सिबिलिटीज भी आप दिए हैं कि आप 80% ऑफ ग्रीनरी मेंटेन करना, जितने भी प्लांटेशन, स्ट्रीट लाइट्स मेंटेन करना, यहां तक के इलीगल कंस्ट्रक्शंस को भी वो लोग फॉलो अप करना। मैं अब आने वाले इंतखाबात है और ये बिल है जिसमें महिलाओं को 50% रिजर्वेशन जो गुज़िश्ता में जियो के जरिए किया गया था, अब आप इसको बिल लेकर आकर 50% खवातीन को इसके अंदर रिजर्वेशन दे रहे हैं। हम इसका खैर मकदम करते हैं, लेकिन मैं आपके जरिए मिनिस्टर साहब से कहूंगा कि मिनिस्टर साहब, हम कारपोरेटर्स और एमएलएस के टॉर्चर से तंग आ चुके हैं आम आवाम। आपको जरूरी है कि एक बार आप बीआरएस की स्कीम लेकर आइए ताकि वन टाइम इसका इश्यू, इसका ये इलीगल कंस्ट्रक्शंस और डिविएशंस का जो हाल है वो उसको एक सही रास्ता दिखा सके। आज जो भी लोग डिविएशन कर रहे हैं वो बल्दिया के हमले से ज्यादा कारपोरेटर्स और एमएलए से तंग आ चुके हैं। वो लोग ब्लैकमेल किए जा रहे हैं।
मैं आपसे गुजारिश करता हूं कि आप एक बार बीआरएस स्कीम लेकर आकर इसको रेगुलराइज कराइए, ताकि जितने भी बिल्डिंग्स जो बन रहे हैं वो आवाम जो बना रही है, जो लोग गरीब लोग जो बना लिए हैं उनको राहत मिले, आपके बिल्डिंग्स भी आपका स्ट्रीमलाइन हो जाते हैं। तो मैं आपके जरिए इस मौके का फायदा उठाते हुए कहूंगा कि आप एक फाइनल बीआरएस स्कीम लेकर आइए ताकि आवाम को इसका फायदा हो सके। और इसके अलावा जो भी आपने कहा है, जो अमेंडमेंट्स लेकर आए हैं, इसका हम खैर मकदम करते हैं। अगर आप इसको क़ब्ल वक्त ये अमेंडमेंट्स अगर से देते तो इससे और ज्यादा हम इसके अंदर बात कर सकते थे। बहरहाल हम आपके इस अमेंडमेंट्स का खैर मकदम करते हैं। మాధవరం కృష్ణారావు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మన రాష్ట్ర అభివృద్ధి అరుసులు శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గత 40 ఏళ్లుగా హైదరాబాద్ నగర రాజకీయంలో నగర ప్రజలతో అనుబంధం ఉన్న నాయకుడిగా హైదరాబాద్ ప్రపంచంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపడం నా ధర్మం అధ్యక్ష. అధ్యక్ష, మహానగరంలో మండలంలో మహిళలకు 50% రిజర్వేషన్లు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మనం పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. నేటి ప్రపంచంలో మహిళలకు అన్ని రంగంలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో పాటు వారి బాధ్యత వహిస్తున్న ప్రాంతాలకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. రాజకీయాలతో పాటు పరిపాలనను సాటుకుంటున్నారు. జిహెచ్ఎంసీ వార్డులను 50% రిజర్వేషన్ కలిగిస్తూ హైదరాబాద్ నగర సంపూర్ణ అభివృద్ధికి బాట వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆశిస్తున్నాను. మహిళలకు సాయంగా సహకారంగా పరిపాలనా దక్షత మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాను. వార్డు రిజర్వేషన్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలు, జనరల్ రిజర్వేషన్లో మహిళలకు 50% రిజర్వేషన్లు చేయడం పట్ల సంపూర్ణ మద్దతు తెలుపుతూ చట్టసభను స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఒక చట్ట సవరణ రిజర్వేషన్ వరుసగా 2 రకాల పరిమితం అమలు చేయాలని నిర్ణయిస్తున్నా హర్షణీయంగా స్వాగతిస్తున్నాను. 2 కాల పరిమితి, ఒకటే రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ద్వారా అవకాశాలు లభించి ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ సమస్యలు స్పష్టంగా అవగాహన కలిగి ఉండి మౌలిక సమస్యలను పరిష్కారం అవుతాయి. 10 సంవత్సరాల పాటు ఒకే రిజర్వేషన్ అమలు ఉండి రిజర్వేషన్ పూర్తి అవగాహన కలిగి డివిజన్లపై అన్ని రంగంలో అభివృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని, అంతేకాకుండా రిజర్వేషన్ వర్గాల ప్రజా సేవలో 10 సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం దొరకడంతో పాటు నిజాయితీగా సేవలు అందించేందుకు అవకాశం కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ప్రపంచంలో మహానగరంతో పాటు పోటీ పడుతుంది. అభివృద్ధి సంక్షేమ రంగంలో దూసుకుపోతుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న సంబంధంలో నగరపాలకు మరింత ప్రభుత్వం లభిస్తుందని అలాంటి అనడం సందేశం లేదు. జిహెచ్ఎంసీ వార్డు కమిటీలు మరింత బలోపేతం చేసేందుకు వార్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం చేపట్టిన చట్టసభను స్వాగతిస్తున్నాను. వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పాలకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వార్డు కీలక పాత్ర చేయవచ్చు. వార్డు కమిటీలో కీలకమైన బస్తీ వార్డు సంక్షేమ సంఘాలు, సేవా సంఘాలు వంటి వివిధ రంగాలకు చెందిన వారికి సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కారంలో చట్టసభలను సూచనలు అందుకుతాయి. వార్డులో ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను ప్రతినిధం గురించి వాటిని సరైన విధంగా విధించే చట్టంలో వార్డు కమిటీలు ప్రత్యేక చెప్తాయి. వార్డు కమిటీ సభ్యుల సంఖ్యకు 10 నుంచి 25 వరకు పెంచడం ద్వారా వార్డులో చోటు చేసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవకాశం లభిస్తుంది. డ్రైనేజ్ కానీ, చెత్తదాలు కానీ, పార్కులు కానీ, అర్థారం కానీ, ఆట స్థలాలు కానీ, మురుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ పనితీరు ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూ విధంగా వార్డు కమిటీలు బాధ్యతంగా పనిచేసే హైదరాబాద్ నగరంలో ఆదర్శంగా అవుతుందని ఎంతగా ఉపయోగపడుతుంది స్వాగతిస్తూ, అదేవిధంగా అధ్యక్ష కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలే మా కేటీఆర్ గారి ఆశీర్వాదంతో 1500 కోట్ల రూపాయలు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ సిస్టమే కానీ, వాటర్ సిస్టమ్ కానీ, అదే బ్రిడ్జులు కానీ, అండర్ పాసులు కానీ హైదరాబాద్ నగరంలో శాసనసభ్యులు అందరి తరఫున ప్రత్యేకంగా కేటీఆర్ గారికి అదేవిధంగా కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ. అధ్యక్ష, మున్సిపల్ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955కి సంబంధించి వారు
ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఉదాహరణకి గ్రీన్ బడ్జెట్ కోసం 10% అలాట్మెంట్ చేయాలనే దాని మీద, అట్లాగే 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పోటీ చేసేటువంటి వాళ్ళకి, అట్లాగే ఈ రిజర్వేషన్స్ క్రైటీరియా ఒక టర్మ్కే కాకుండా 2 టర్మ్కి ఒకసారి రొటేషన్ పద్ధతిలో తీసుకొచ్చే దాని మీద, ఈ 3 అంశాల మీద ప్రధానంగా చెప్పారు వారు. అట్లాగే ఈ 3 అంశాలకి మాకేమీ అభ్యంతరం లేదు, దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను కూడా. కాకపోతే కొన్ని కమిటీస్ కూడా చెప్పారు అధ్యక్ష వాళ్ళు. ఆ డివిజన్స్లో 4 కమిటీలు వేస్తాము. ఆయా డివిజన్స్లో ఈ కమిటీలన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చూస్తాయని చెప్తా ఉన్నారు. బట్ ఈ కమిటీ మెంబర్స్ నామినేట్ చేసేటువంటి విధానం, ఇది నామినేషన్ ప్రక్రియ ద్వారా చేస్తారా, లేకపోతే పార్టీ బేస్లో చేస్తారా, లేకపోతే ఏ రకంగా చేస్తారనేది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో దీన్ని ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత, కార్పొరేటర్ ఎలక్షన్ అయిన తర్వాత కార్పొరేటర్తో పాటు ఈ కమిటీస్ వేసినప్పుడు మరి ఆ కార్పొరేటర్ విధులు బాధ్యతల్లో వీళ్ళు ఇంట్రూడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టిందని నేను అభినందిస్తూనే మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఇదే సందర్భంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా గతంలో మనం 33% అని అనుకున్నాము. ఆ 33% సంబంధించిన రిజర్వేషన్ కూడా దీంట్లో పొందుపరిచి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. గౌరవ మంత్రి గారు ఈ 33% రిజర్వేషన్ సంబంధించి కొంత సమాచారం కూడా మీ ద్వారా నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. వారు దీని మీద దృష్టి సారించి సమాధానం చెప్తే సంతోషిస్తాం. అధ్యక్ష, 1994 బహుశా మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టుంది. ఆ టైంలోనే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ బలహీన వర్గాలకి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు అధ్యక్ష. అది కంటిన్యూస్గా 3 ఎలక్షన్స్కి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ బీసీలకి అమలు చేస్తూ నడిచింది. ఆ తర్వాత 2011లో అనుకుంటా బహుశా నేను వెంకటరెడ్డి గారు అని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, వారు కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి ఈ 33% రిజర్వేషన్ వల్ల 50% దాటుతా ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి వారు కోర్టుకు వెళ్ళటం. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు రోహిణి గారు జడ్జి గారు ఉన్నారు. వారు జడ్జిమెంట్ ఇస్తూ 33% రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని వారు జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వారు బెంచ్కి వెళ్ళారు అధ్యక్ష. ఆ బెంచ్కి వెళ్ళినప్పుడు బెంచ్ హైకోర్టు 2012లో అనుకుంటా బహుశా ఇది 50% రిజర్వేషన్కి కన్సిడర్ చేస్తేనే బాగుంటుందని వారు జడ్జిమెంట్ ఇచ్చారు. బెంచ్ కోర్టు ఇచ్చిన తర్వాత 2013లో ఈ హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి మీద డాక్టర్ వినయ్ కుమార్ గారని, అప్పట్లో శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వారి అబ్బాయి అధ్యక్ష, వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది, తీసుకొని వచ్చాను, మీకు కూడా పంపిస్తాను అధ్యక్ష. ఈ జడ్జిమెంట్ కాపీలో ఏం చెప్పారంటే, ఈ 50% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని 50% రిజర్వేషన్ ఉండాలనే దాన్ని స్టే చేసింది అధ్యక్ష సుప్రీంకోర్టు. ఆ స్టే చేసి పాతదాన్నే స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే నారింగ్టన్ జడ్జి గారు ఉన్నారు అనుకుంటా అధ్యక్ష, వారు ఏమన్నారంటే ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో ఒకటి పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అన్నప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటి కౌన్సిల్ వారు ఆ కేసును విత్డ్రా చేసుకొని వచ్చారు అధ్యక్ష. విత్డ్రా చేసుకొని వచ్చి 50% రిజర్వేషనే కన్ఫైన్ చేయమని చెప్పారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ 33% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తూ 50%కే ముందుకు పోతాం ప్రభుత్వం. వాస్తవంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే, ఆ పాత 94లో
ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ స్టేటస్ కో చేస్తూ హైకోర్టు మధ్యలో ఇచ్చిన దాన్ని స్టే చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. ఆ కేసు స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సుప్రీంకోర్టు. నేనేమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని మీరు పరిశీలి చేసి పాపులేషన్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటానికి ఉదాహరణకి మనకి తమిళనాడులో జనాభా దామాషా లెక్కలు ఇస్తే 50% దాటేటట్టుగా 69% తమిళనాడులో రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. అంటే మన రాష్ట్రం కూడా సమగ్ర సర్వే చేసి ఆ సమగ్ర సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నాయని చెప్పి శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మనం దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టు కరెక్ట్గా సబ్మిట్ చేసి తీసుకొని వస్తే ఈ 33% రిజర్వేషన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవటానికి అనుకూలంగా ఉంది. కాబట్టి దాన్ని పరిశీలి చేసి ఈ 50% రిజర్వేషన్తో పాటు దాన్ని కూడా పరిశీలి చేసి దీంట్లో కంపల్సరీ బలహీన వర్గాలకి బీసీలకి 33% వచ్చేటట్టుగా కూడా చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి కాగితాలు కూడా నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి న్యాయం చేయవలసిందిగా కోరుతూ నేను దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారిని స్పష్టంగా ఈ 33% రిజర్వేషన్ సంబంధించి ఇది చేయకపోతే రాష్ట్రంలో గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పెద్దది అధ్యక్ష. ఇది మినీ రాష్ట్రం. సో దీంట్లో బలైన వర్గాలు వారి అవకాశాలు కోల్పోకుండా చూడవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ దాన్ని దీంట్లో పొందువలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వివేకానంద గారు. అధ్యక్ష, మరి జిహెచ్ఎంసీ యాక్ట్ అమెండ్మెంట్స్ సంబంధించి 5 అంశాలపైన గౌరవ పురపాలక శాఖ మంత్రులు గారు మరి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్స్ని సంపూర్ణంగా స్వాగతిస్తూ అధ్యక్ష, ఒక విషయాన్ని ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేపట్టే బాధ్యతల తర్వాత చూసుకున్నట్టయితే మన స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో వచ్చినన్ని పరిపాలనా సంస్కరణలు దేశంలో మరెక్కడ కూడా లేవు అధ్యక్ష. అంటే ఏదుంటే ఏ యాక్ట్ ఉంటే గతంలో ఏంటంటే ఒక మూసా పద్ధతి, అంటే ఏదైతే ఉంటే అదే పద్ధతిలో కొనసాగించుకుంటూ ముందుకు పోయే తప్ప ఏమైతే ఈ యొక్క చట్ట సవరణలు చేస్తే ప్రజలకి సరైనటువంటి సేవలు అందించవచ్చు, వారికి మౌలికమైన సదుపాయాలు కల్పించవచ్చు, వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి వారికి ఉపశమనం కలిగించవచ్చు అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి పంచాయతీరాజ్ యాక్ట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ కానీ అధ్యక్ష ఈ యాక్ట్లు తీసుకొచ్చినప్పుడు వాస్తవంగా మరి ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో అని చెప్పి ఒక సందేహాలు, అంటే ఏదో చట్ట సవరణలు చేస్తారు, ఏదో అసెంబ్లీ మట్టుకే అక్కడ ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటారు,